అటు కాంగ్రెస్ కి కానీ ఇటు సిపిఐకి కానీ సరి సమానమైన డివిజన్లు రావడం జరిగింది. మా పూర్తి మద్దతు సిపిఐ పార్టీకే అని అనౌన్స్ చేయడము, మేయర్ పదవి సిపిఐ పార్టీకే ఉంటుందా లేదా? నమస్తే, మీరు చూస్తున్నారు సుమన్ టీవీ కొత్తగూడెం తొలి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఉన్న ఉత్కంఠ ఎట్టకేలకు తెరపడింది. ఈ ఎన్నికలు అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కూడా ప్రజలలో కానీ ఇటు పార్టీలలో కానీ ఎంతో ఉత్కంఠభరితంగా అయితే ఎన్నికలు జరిగాయి. సో ఏ పార్టీకి ఆ పార్టీ వివిధ కార్పొరేటర్లను తీసుకొని ఏ పార్టీకి ఆ పార్టీ ఒకరిని మించి ఒకరు పోటీలు పడుతూ మరి ఎన్నికలలో పాల్గొనడం జరిగింది. దీని తర్వాత అంటే మొదట్లో అసెంబ్లీ ఎన్నికలకి సిపిఐ కాంగ్రెస్ పొత్తుతో జరిపిన ఎన్నికలు అవి. కానీ ఇక్కడ ఈ కార్పొరేషన్ ఎన్నికలకి పొత్తు కుదరకపోవడంతో ఎవరికి వారు అటు సిపిఐకి సిపిఐ ఇటు కాంగ్రెస్కి కాంగ్రెస్ అభ్యర్థులను పెట్టుకొని ఎన్నికలలో పాల్గొనడం జరిగింది. ఎట్టకేలకు రిజల్ట్స్ వచ్చే రోజు మాత్రం అటు కాంగ్రెస్కి కానీ ఇటు సిపిఐకి కానీ సరి సమానమైన డివిజన్లు రావడం జరిగింది. దీంతో ప్రజలలో మరింత ఉత్కంఠ ఏర్పడింది. అప్పటి వరకు కూడా ఎన్నికలలో విడివిడిగా పోటీ చేసిన ఇరు పార్టీలు కూడా సిపిఐ ఇటు కాంగ్రెస్ కూడా సిపిఐ ఇక్కడ కొత్తగూడెంలో ముందంజలో ఉండడంలో ప్రజలు ఎక్కువగా మద్దతు కూడా సిపిఐకి ఇవ్వడంతో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే కూనంనేని గారితో మంతనాలు జరపడము, రిజల్ట్స్ వచ్చిన ఎన్నికలు వచ్చిన సాయంత్రమే కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రెస్ మీట్ పెట్టి మా పూర్తి మద్దతు సిపిఐ పార్టీకే అని అనౌన్స్ చేయడం, ఒక 24 గంటలు కూడా ఇక్కడ ఉత్కంఠభరితమైన వాతావరణం అయితే నెలకొంది. ఈ 2 రోజులు కూడా మరి సిపిఐ పార్టీ ఎవరితో పొత్తు కలుస్తుంది, ఎవరి మద్దతు మీద మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని అధిరోహించనుంది అన్న ఒక క్యూరియాసిటీ ఏర్పడి నిన్న సాయంత్రం జరిగిన సీఎం రేవంత్ రెడ్డి గారితో సిపిఐ నేత పల్లం రాజేశ్వర్ రెడ్డి గారితో జరిపిన ఇరువురి మంతనాల అనంతరం నిన్న సాయంత్రం మనకి ఒక ఫైనల్ డెసిషన్ అయితే వచ్చింది. సో మేయర్ పదవి ఏదైతే ఉందో అది ప్రజా పార్టీ సిపిఐ పార్టీ నుంచే ఎన్నుకోబడిన అభ్యర్థికి ఇవ్వడము, అందులో కాంగ్రెస్ వచ్చేసి డిప్యూటీ మేయర్కి ఇవ్వడం అనేది జరిగింది. ఇది కూడా అధికార పార్టీ మద్దతుతోనే అని చెప్పి మన ఎమ్మెల్యే గారు కూడా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. మళ్ళీ ఇక్కడ తొలి మున్సిపల్ కార్పొరేషన్లో ఇరు పార్టీలు కూడా ఇటు సిపిఐ కానీ అటు కాంగ్రెస్ కానీ కలిసి పాలిస్తాము అనే ఒక నిర్ణయానికి అయితే వచ్చాయి. మరి ఆల్రెడీ డిక్లేర్ చేసినట్టుగా మేయర్ పదవి ఏదైతే ఉందో అది ప్రజల పార్టీ సిపిఐ పార్టీ కాగా డిప్యూటీ మేయర్ పదవిని అధికార పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఇవ్వదలుచుకున్నారు. మరి వీళ్ళ పరిపాలన విషయం అయితే ఎవరు ఎన్ని సంవత్సరాలు పరిపాలిస్తారు అనే విషయాన్ని అయితే ఇంకా స్పష్టం చేయలేదు. కొత్తగూడెం తొలి మున్సిపల్ మేయర్ పదవిని ఎస్టీ కేటగిరీకి ఇవ్వడం వల్ల మరి సిపిఐ అభ్యర్థులు ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో డిప్యూటీ మేయర్ అనేది దాని గురించి ఇంకా నిర్ణయం తీసుకోవాలి ఉంది, మరి ఏ కేటగిరీకి ఇస్తారు అనేది. సో ఈ విషయం మనం పక్కకి పెడితే మరి మేయర్ పదవి 5 సంవత్సరాలు కూడా 2 పార్టీలు కూడా కలిసి ఒకే విధంగా పరిపాలిస్తాయి. అంటే సిపిఐ మనకి మేయర్ పదవి కాబట్టి ఇటు 5 సంవత్సరాలు కూడా సిపిఐ మేయర్ పదవి సిపిఐ పార్టీకే ఉంటుందా లేదా సరి సమానంగా 2.5 సంవత్సరాలు ఒక పార్టీ, 2.5 సంవత్సరాలు ఒక పార్టీ అసలు ఎలా పరిపాలిస్తారు అనేది ఇంకా ఈ విషయంపై మనకి స్పష్టంగా తెలియాల్సి ఉంది. రేపు సాయంత్రం గడిస్తే కానీ మరి సిపిఐ పార్టీ నుంచి అభ్యర్థులు ఎవరు, డిప్యూటీ మేయర్కి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరు, డిప్యూటీ మేయర్కి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరు అనేది మనకి ఇంకా తెలియాల్సి ఉంది.